శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇది ఇప్పుడు మాజీ సీఎం జగన్ గారి మీద కూడా కేసులు పెడతారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు నిజమేనా? ఆయన్ని కూడా జైల్లో వేస్తారు అని చెప్పేసి చాలా వార్తలు వినిపిస్తున్నాయి కొన్ని మీడియాలో. నిజమేనా? అసలు ఏంటి? ఇప్పుడు ఆయన చేసిన దోపిడీ ఎంత కాదు. ఒక లిక్కర్ కేసులో దాంట్లోనే 3,000 కోట్లు దోపిడీ జరిగింది అంటున్నారు. వాస్తవంగా ప్రతి ఒక్కరు నమ్ముతాడు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆన్లైన్ పేమెంట్ తీసుకోలే. కరెక్ట్. ఆన్లైన్ పేమెంట్ తీసుకోలేదు, ఎక్కడో కూడా ఏ లెక్కలు చూపించలేదు. ఇప్పుడు అది క్లియర్గా తెలిసిపోతుంది కదా. లిక్కర్ కేసులో ఎంత కొట్టేశారు, షాండ్లో ఎంత కొట్టేశారు, మొత్తం వీళ్ళ కేసులన్నీ బయటపడతాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఫ్యూచర్ లేదు వాస్తవంగా. మళ్ళీ కొందరు ఏమంటున్నారంటే, ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారికి ఒక్క కేసులోనే 6-7 ఇయర్స్ కేసు పడింది. మరి జగన్ గారి మీద కూడా, గాలి జనార్దన్ రెడ్డి మీద కూడా ఒక్క కేసు ఉన్నది. సో ఆ ఒక్క కేసుకే 6-7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. మరి జగన్ గారి మీద చాలా కేసులు కూడా ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి అలాంటి ఆయనకి ఎన్ని ఇయర్స్ పడవచ్చు శిక్ష అంటారు? గాలి జనార్దన్ రెడ్డి గారి మీద వచ్చిన కేసు మైనింగ్ కేసు. ఓకే. దాని మీద 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఒక నిజం చెప్పిన, ఆయన కూడా లక్షల కోట్ల అధిపతి. ఆయనకి బంగారు కుర్చీ ఉంది కూర్చోడానికి, బంగారు ప్లేట్లు తింటాడు, బంగారు బాత్రూంలో కూర్చుంటాడు. తెలుసా మీకు ఎవరికన్నా? ఏదైనా సరే డబ్బుతో కొనేగల సమర్థుడు. కానీ న్యాయాన్ని కొనలేడు కదా. ఓకే. ఇప్పుడు న్యాయమూర్తిని కొనలేరు కదా. ఎంత చేసినా న్యాయమూర్తిని కొనలేడు. కొనాలని ప్రయత్నం చేశారు అప్పుడు బెయిల్ ఇచ్చేటప్పుడు, కొనలేకపోయాడు, దొరికిపోయాడు. ఆఫర్ చేశారు అప్పుడు, ఇంకా న్యాయమూర్తి బాగా సీరియస్ అయ్యి నాకే లంచం ఉండని చూపుతారా సన్నాసి అని చెప్పేసి ఆయన జైల్లో వేసాడు. జైల్లోనే ఉన్నాడు కంటిన్యూ. అలాంటి వ్యక్తికి 7 సంవత్సరాలు, ఒక్క కేసులో 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద 32 కేసులు ఉన్నాయి. కొందరు అదే అంటున్నారు. మరి ఆయనకి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అంటున్నారు చాలా మంది. జగన్మోహన్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తాడు. కోర్టులు కళ్ళు మూసుకుని గుడ్డిగా చెవులు మూసుకుని ఉండదండి. ఆ 32 కేసుల్లో ఎంతమని మొన్న సగం ఈడీ 770 కోట్లు ఎంతో మళ్ళీ అటాచ్ చేసింది. మరి ఇవన్నీ దొరికిన డబ్బులే కదా, ఇవన్నీ ఆధారాలే కదా. ఆధారాల నుంచి ఎక్కడ తప్పించిపోతాడు? 100 సంవత్సరాలకు పైబడి శిక్ష పడుతుంది ఇలా లెక్క పెట్టుకుంటే 32 కేసుల్లో. మరి అందరూ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు, ఈ దుర్మార్గుల వల్లే కదా పేద ప్రజలు పేదవాడిగా మిగిలిపోతున్నారు. ఈ రాజకీయాల్లోకి వచ్చి లక్షల కోట్లు దోసేసి, ఎలాంటి అభివృద్ధి లేకుండా చేసేసి ప్రజల్ని భిక్షమెత్తుకునేలా చేస్తున్నారు ఇలాంటి దొంగ రాజకీయ నాయకులు. లక్షల కోట్లు దోసేస్తున్నారండి వాస్తవంగా. రాజకీయాల్లోకి రావడం, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లకి ఎదిగిపోవడం, పేదోడి జీవితాంతం కూలి పని చేసుకోవడమే. వాడికి ఎలాంటి అభివృద్ధి లేదు. రేట్లు పెరిగిపోతుంటాయి. వాడికి కూలి పని చేసినా కడుపు నిండా కూడు దొరకదు. ఇలాంటి దొంగ రాజకీయ నాయకుల వల్ల, ఈ దొంగల వల్ల సర్వనాశనం అయిపోతుంది సమాజం. వాళ్ళ బిడ్డల భవిష్యత్తు వాడు కూలివాడిగా ఉండిపోతున్నాడు. ఎందుకంటే వీళ్ళు దోపిడీ అలా నిరంతరాయం రాజకీయ నాయకుడు దోపిడీ జరుగుతూనే ఉంది. ఇంకా మిగిలింది ఏమన్నా ఉందో అంటే, రాజకీయ నాయకుల ద్వారాగా పనిచేసుకుంటున్న కాంట్రాక్టర్లు, ఈ గోండాలు, వీళ్ళ వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయి పేదవాడిగానే ఉంటున్నాడు. వాడి కడుపు నిండా తింటానికి కూడా లేకుండా పోతుంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గులైనటువంటి రాజకీయ నాయకులందరినీ కూడా జైల్లో పెట్టేసి తీవ్రమైన శిక్షలు విధించాలి. విధించకపోతే ఫ్యూచర్లో ఇలా దోపిడీ సాగుతూనే ఉంటుంది. పేదోడు ఇంకా దిగజారిపోతూనే ఉంటాడు. మధ్యతరగతితోడు బతకడానికి ఉండదు, పేదోడు తినడానికి ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా ఎక్కువ శిక్ష పడిపోతుంది. అనుకుంటున్నారు అందరూ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం అవుతాడు. ఎలా అవుతాడు? కేసులు తేలిపోతాయి ఈ లోపు. ఒక్క కేసులోనే గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాలు శిక్ష పడింది. లక్షల కోట్లు ఆస్తున్నవాడు 600 కోట్లు పెట్టి కొడుకు పెళ్లి చేశాడు. తెలుసా మీకు? 600 కోట్లు. అంత టోడికే దిక్కులేదు. ఇతను ఏమంటారు, రూపాయి కూడా ఎవరికి ఖర్చు పెట్టడు. మరి కేసులు ఎదుర్కోవడానికి ఖర్చు పెడతాడేమో తెలియదు, కానీ 1,00,000 కోట్లు ఏం చేసుకుంటాడో ఎవరికి తెలియదు. ఇద్దరే కూతుళ్ళు. ఈ దోపిడీ దొంగలండి వీళ్ళంతా, రాజకీయ దోపిడీ దొంగలు అంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షిస్తేనే రేపు పొద్దున్న ప్రజల భవిష్యత్తు ఉంటుంది.